టాపిక్ వచ్చేసరికి వెక్టర్ డిఫరెన్షియేషన్లో 3 టాపిక్స్ అయితే ఉన్నాయి కదా, గ్రాడియంట్, డైవర్జెంట్, కర్ల్ అని. అట్ల మీద అయితే సమ్స్ అయితే చూద్దాం. ఫస్ట్ ఇక్కడ క్వశ్చన్ అయితే చూడండి. దీనికన్నా ముందు మనం డైరెక్షనల్ డెరివేటివ్ మీద టాపిక్స్ మీద 4 వీడియోస్ అయితే చేసాం. డిస్క్రిప్షన్లో లింక్ అయితే ఉంటుంది ప్లేలిస్ట్ది, ఒకసారి చెక్ చేయండి. క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ఆ 4 వీడియోస్ చూస్తే మ్యాక్సిమం మీకు డైరెక్షనల్ డెరివేటివ్ టాపిక్ కంప్లీట్గా క్లియర్గా అర్థం అవుతుంది అనుకుంటున్నాను. ఒకసారి అయితే చెక్ చేయండి. ఇంకా వీడియో నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకొని ఛానల్ కొంచెం సపోర్ట్ అయితే చేయండి. అర్థమైతేనే చేసుకోండి సబ్స్క్రైబ్. ఇప్పుడైతే మన సమ్లోకి అయితే వెళ్ళిపోవచ్చు. ఫస్ట్ ఇక్కడ డైవ్ ఎఫ్ బార్ ఫైండ్ అవుట్ చేయమన్నారు. వేర్ ఎఫ్ బార్ ఈక్వల్ టు ఆర్ పవర్ n ఇంటూ ఆర్ బార్. దీన్ని ఇట్లా మనం ఆర్ సమ్స్ అని కూడా అంటాం. ఇలాంటి సమ్స్ని ఆర్ సమ్స్ అని కూడా అంటారు. ఫస్ట్ ఇక్కడ ఎఫ్ బార్ ఇచ్చి సోలనాయిడ్ అని అన్నారు. సోలనాయిడ్ అంటే ఎప్పుడైతే డైవ్ ఎఫ్ బార్ 0 అవుతుందో n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. సోలనాయిడ్ అంటే గుర్తుపెట్టుకోండి. వేరే ఆర్ బార్ ఈక్వల్ టు ఈక్వేషన్ ఇచ్చారు. వేరే మాడ్యులస్ ఆఫ్ ఆర్ బార్ ఈక్వల్ టు ఆర్. ఇలా కామన్గా క్వశ్చన్లో ఆర్ సమ్స్ అయితే వచ్చినప్పుడు మనం కొన్ని ఫార్ములాస్ అయితే మీరు ఆర్ సమ్స్ ఒకవేళ వచ్చిన మీకు ఆన్సర్ తెలిసినా తెలియకపోయినా ఈ ఇప్పుడు నేను ఫార్ములాస్ చెప్తాను కదా, అవి అయితే ప్రతి ఆర్ సమ్స్కి అయితే ఫార్ములాస్ కామన్గా ఉంటాయి. నేను ఇంకా బ్లైండ్గా ఆ ఫార్ములాస్ అయితే అలాంటి సమ్ ఏదైనా ఇచ్చినా క్వశ్చన్లో ఎగ్జామ్ పేపర్లో ఈ ఫార్ములాస్ అయితే పక్క రాయాలి. ఇవి కూడా ఫార్ములాస్ అయితే ఏదో చూద్దాం. ఆర్ బార్ ఈక్వల్ టు ఎక్స్ఐ బార్ ప్లస్ వైజే బార్ ప్లస్ జెడ్కే బార్. ఇప్పుడు ఆర్ స్క్వేర్ ఈక్వల్ టు ఇవి ఫార్ములాస్ అయితే. ఆర్ బార్ అంటే ఎక్స్ఐ ప్లస్ వైజే ప్లస్ జెడ్కే. నెక్స్ట్ నోడ్ ఆర్ బార్ అంటే రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్. ఈ ఫామ్లోనే మాడ్యులస్ అప్లై చేశాను. రూట్ ఓవర్ ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. నెక్స్ట్ ఆర్ స్క్వేర్ అంటే ఇది ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ ఇవి. నెక్స్ట్ ఇప్పుడు ఆర్ని విత్ రెస్పెక్ట్ టు ఎక్స్తో డిఫరెన్షియేట్ చేస్తే డో ఆర్ బై డో ఎక్స్ అంటే ఎక్స్ బై ఆర్. నెక్స్ట్ డో ఆర్ బై డో వై, వైతో డిఫరెన్షియేట్ చేస్తే వై బై ఆర్. డో ఆర్ బై డో జెడ్ అంటే జెడ్తో జెడ్ బై ఆర్. ఈ ఫార్ములా ఇవి అయితే ఆర్ సమ్స్ ఎక్కడ మీకు కనిపించినా సరే ఈ ఫార్ములాస్ అయితే పక్క దీనికి ఈ ఫార్ములాస్ రాసినా సరే మీకు మార్క్స్ అయితే పక్క పడతాయి. ఒకవేళ సమ్ తెలియపోయినా ఈ ఫార్ములాస్ అయితే ప్రతి ఆర్ సమ్స్కి అయితే ఈ ఫార్ములా అయితే రాయాలి. ఇప్పుడు క్వశ్చన్ అయితే చూద్దాం. ఆర్ పవర్ n ఇంటూ ఆర్ బార్ ఇచ్చారు. ఓకే, పవర్ n మనకు ఆర్ బార్ అంటే తెలుసు కదా, ఫార్ములాలో ఉంది. ఆర్ బార్ అంటే ఇది. ఆర్ బార్ని ఇక్కడ సబ్స్టిట్యూట్ చేశాను. ఓకే, దాన్ని బట్టి మీరు మల్టిప్లై చేయండి. ఆర్ పవర్ n ఎక్స్ఐ బార్ ప్లస్ ఆర్ పవర్ n వైజే బార్ ప్లస్ ఆర్ పవర్ n జెడ్కే బార్. డైవ్ బార్ కదా ఫైండ్ అవుట్ చేయమన్నారు. డైవ్ బార్ అంటే ఏంటి? ఇదే డైవ్ బార్ అంటే డైవ్ ఆఫ్ ఆర్ పవర్ n ఇంటూ ఆర్ బార్. ఓకే, ఇక్కడ మీకు ఒక సింపుల్ టాపిక్ అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు కోషియంట్స్ ఆఫ్ ఎక్స్ చేయాలి, వై చేయాలి, జెడ్ చేయాలి. అంటే ఎక్స్ని విత్ రెస్పెక్ట్ టు ఐతో చేయాలి, వైని విత్ రెస్పెక్ట్ టు జేతో చేయాలి, కేని విత్ రెస్పెక్ట్ టు జెడ్తో చేయాలి. ఇక్కడ సైక్లిక్ ఫంక్షన్ ఫార్ములాని అయితే మనం ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. సైక్లిక్ ఫంక్షన్ ఏంటంటే ప్రతి మూడిట్లకి విడివిడిగా చేయకుండా డైరెక్ట్గా ఎక్స్తో ఐ కోఎఫిషియంట్ని విత్ ఎక్స్తో డైరెక్ట్గా చేస్తే సైక్లిక్ ఫంక్షన్ యూజ్ చేస్తే మిగతా రెండింటికి వైజెడ్కి చేయక్కర్లేదు. సింపుల్గా అయితే సమ్ వస్తుంది. మీరు అదే లాంగ్ ప్రాసెస్ అయిపోద్ది ఇదిలో అయితే. కాబట్టి సైక్లిక్ ఫంక్షన్ అయితే ఒకసారి యూజ్ చేసుకోవచ్చు. సైక్లిక్ ఫంక్షన్ ఎలా అంటే ఫస్ట్ సిగ్మా విత్ రెస్పెక్ట్ టు ఎక్స్ వై జెడ్ తీసుకొని సైక్లిక్ ఫంక్షన్లో జస్ట్ ఈ టైంకే డైవ్ బార్ అయితే కడుతున్నాను. ఒకసారి అయితే చూడండి ఎలాగో. డో బై డో ఎక్స్ ఆఫ్ ఆర్ పవర్ n ఐ కోఎఫిషియంట్స్ ముందు ఆర్ పవర్ n ఇంటూ ఎక్స్. ఇప్పుడు ఈ రెండింటికే మనం డైవ్ బార్ ఫైండ్ అవుట్ చేస్తే సిగ్మా ఇది యూజ్ చేస్తాను కదా, ఈ టైం బట్టి ఈ రెండింటికి ఇంక చేయక్కర్లేదు. ఇది ఫార్ములా. ఇప్పుడు ఇక్కడ యూవి ఫార్ములా ఉంది. ఒకసారి యూవి ఫార్ములా ఇక్కడ రాస్తాను చూడండి. యూవి డాష్ ప్లస్ యూ డాష్. ఓకే, సిగ్మా XYZ
u v డాష్ ప్లస్ v u డాష్ x పవర్ n అంటే nx n మైనస్ 1 ఇంటూ ఆర్తో చేస్తున్నాం కాబట్టి ఆర్ని విత్ రెస్పెక్ట్ ఎక్స్ చేస్తున్నాం కాబట్టి డో ఆర్ బై డో ఎక్స్ పార్షియల్ డిఫరెన్షియేషన్ చేశాను. ఇప్పుడు కంప్లీట్గా చేద్దాం. సిగ్మా ఎక్స్ వై జెడ్ ఆర్ పవర్ ఎన్ ప్లస్ ఇక్కడ డో ఆర్ బై డో ఎక్స్ అంటే మనకు ఆల్రెడీ ఫార్ములాలో రాసుకున్నాం. ఎక్స్ బై ఆర్ ఇక్కడ ఎక్స్ బై ఆర్ ఇన్ ప్లేస్ ఆఫ్ రాసేద్దాం. ఒక స్టెప్ ఎక్స్ బై ఆర్ దీని ప్లేస్లో వేసాను. ఓకే, నెక్స్ట్ ఎక్స్ స్క్వేర్ ఆర్ పవర్ ఆర్ ఉంది, 1/r ఉంది, డినామినేటర్లో ఉంది, న్యూమరేటర్ తీసుకొద్దాం. అంటే ఆర్ పవర్ -1 అంటే ఇక్కడ ఆర్ పవర్ ఆల్రెడీ n-1 ఉంది, దాన్ని బట్టి n ఆర్ పవర్ n మైనస్ ఇది ఒకటి -2 అర్థమైంది అనుకుంటున్నాను. స్టెప్ సిగ్మా ఎక్స్వైజెడ్ ఆర్ పవర్ n ఈ సిగ్మా రెండిట్లకి వస్తుంది. XYZ ఎక్స్ స్క్వేర్ n-2. ఓకే, ఇక్కడ దాకా అర్థమైంది అనుకుంటున్నాను. హోప్ మీకు ఏ డౌట్ ఉన్నా సరే కామెంట్ సెక్షన్లో అయితే కామెంట్ అయితే చేయండి. నేను ప్రతి కామెంట్కి నేనైతే రిప్లై అయితే ఇస్తాను. ఇక్కడ సిగ్మా విత్ 3 టర్మ్స్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఆర్ పవర్ అనేది దీన్ని ఎలా సింప్లిఫై చేయాలంటే మీరు సింపుల్గా గుర్తుపెట్టుకోండి. ఇక్కడ మనం ఈ సిగ్మాలో ఎన్ని టర్మ్స్ అయితే ఉన్నాయో ఆ నెంబర్ రాసి ఇక్కడ నెక్స్ట్ టర్మ్ ఇది రాస్తే సరిపోతుంది. సేమ్ ఇదే, అది గుర్తుపెట్టుకోండి మీరు ఒకసారి. ప్లస్ nr(n-2) ఇక్కడ సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఫార్ములా ఉంది. సిగ్మా ఎక్స్ స్క్వేర్ అంటే ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్ దట్ ఈక్వల్ టు దీన్ని ఆర్ స్క్వేర్ కింద కూడా రాసుకోవచ్చు. ఫస్ట్ ఈ ఫార్ములా దీంట్లో చేంజ్ చేద్దాం. సిగ్మా ఎక్స్ స్క్వేర్ ఉంది కదా, దీన్ని ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ ప్లస్ జెడ్ స్క్వేర్. ఓకే, ఇప్పుడు 3r పవర్ n ప్లస్ nr n-2 దీని ప్లేస్లో చెప్పాను కదా ఆర్ స్క్వేర్, దీన్ని ఆల్రెడీ మనం ఇక్కడ అనుకున్నాం, ఫార్ములాలో రాసుకున్నాం. ఎక్స్ స్క్వేర్ ప్లస్ వై స్క్వేర్ జెడ్ స్క్వేర్ అంటే ఆర్ స్క్వేర్ అని. ఒకసారి అయితే చూద్దాం. ఆర్ స్క్వేర్ అని దట్ ఈక్వల్ టు 3r పవర్ n ప్లస్ ఇక్కడ ఆర్ పవర్ 2 ఉంది, -2 ప్లస్ 2 ఇది రెండు క్యాన్సిల్ అయిపోతాయి. ఇది అంటే nr పవర్ n. ఓకే, ఇప్పుడు డైవెబ్బర్ అయితే ఫైండ్ అవుట్ చేస్తాం. ఇప్పుడు మన క్వశ్చన్లో ఎఫ్ బార్ ఈజ్ సోలనాయిడ్ అని అడిగారు. దానికి ఒకసారి ఇప్పుడు దీన్ని ఇక్కడ ఆర్ పవర్ n అయితే కామన్ చేస్తున్నాను. ఆర్ పవర్ n కామన్ చేస్తే 3+n ఓకే ఉంది. ఇప్పుడు మనకి సోలనాయిడల్ అని అడిగారు. ఒకసారి చూడండి, ఈ సోలనాయిడల్ అంటే డైవెబ్బర్ 0 అవుతుంది. అప్పుడు n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి కదా, చెప్పాను కదా. సోలనాయిడల్ అంటే డైవెబ్బర్ ఎప్పుడైతే 0 అవుతుందో అప్పుడు n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంటే మనకు వచ్చిన డైవెబ్బర్ 0కి ఈక్వల్ చేయాలి. మనకు వచ్చిన డైవెబ్బర్ అయితే ఇది ఆర్ పవర్ n ప్లస్ 3+n ఈక్వల్ టు 0. ఇప్పుడు n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. n వాల్యూ ఫైండ్ అవుట్ చేస్తే ఈక్వేషన్ ఒక ఆన్సర్ అయితే వచ్చేస్తుంది. ఓకే, ఆర్ పవర్ n ఉంటుంది 3+n ఈక్వల్ టు 0. మన n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. దీన్ని అటు సైడ్ తీసుకెళ్దాం. 3+n ఇంటూ కత్తి డివైడెడ్ బై 0. ఇప్పుడు n ఈక్వల్ టు -3 అయింది. ఇది రిక్వైర్డ్ సొల్యూషన్ ఫర్ ద క్వశ్చన్ ఇచ్చారు కదా. n వాల్యూ ఫైండ్ అవుట్ చేసాం. క్వశ్చన్ అడిగారు ఫైండ్ n ఫైండ్ అవుట్ చేయమన్నారు. n ఫైండ్ అవుట్ చేసాం. సోలనాయిడల్ అంటే మీరు ఈజీగా గుర్తుపెట్టుకోవాల్సింది సోలనాయిడల్ రాగానే ఎప్పుడైతే డైవెబ్బర్ 0 అయినప్పుడు మనం దానికి n వాల్యూ ఫైండ్ అవుట్ చేయాలి. అంతే, ఇంకేముండదు. సింపుల్ సమ్స్. ఇంకా ఈ టాపిక్ మీద వెక్టర్ డిఫరెన్షియేషన్ మీద కొన్ని సమ్స్ అయితే ఉన్నాయి, అయితే ఒకసారి చూద్దాం. ప్లేలిస్ట్లో ఉంటాయి ప్రతిదీ. ఒకసారి మీ వీడియో ఎప్పుడు చూస్తున్నానని ప్లేలిస్ట్ నేను అప్పటికే అప్లోడ్ చేసి ఉంటాను. మీరు ప్లేలిస్ట్ అయితే చెక్ చేయండి, డిస్క్రిప్షన్లో అయితే ఉంటుంది. థ్యాంక్ యూ. సబ్స్క్రైబ్ చేసుకోవచ్చు కదా పుచ్చుక్